ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణపతే నమః. 1-2-2025 28-2-2025 ఏ విధంగా ఉండబోతోంది మాఘమాసం అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. మరి చూసినట్లయితే 12వ తారీఖున బుధుడు కుంభంలోకి, 13వ తారీఖున రవి సంక్రమణం జరగబోతోంది కుంభరాశిలోకి. అదేవిధంగా 28వ తారీఖున బుధుడు మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నెలలో ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రయాణం ఏ విధంగా ఉందయ్యా అంటే కనుక ఈ విధంగా ఉంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనకి వచ్చేటటువంటి రథసప్తమి అయి ఉండొచ్చు. అదేవిధంగా మాఘమాసం అంతా కూడా పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి దినాలే. అందువల్ల ఏ కార్యక్రమం తలపెట్టుకున్నా కూడా, శుభకార్యాలు తలపెట్టినా, గృహారంభ గృహప్రవేశ ఏది చేసుకున్నా కూడా శుభఫలము కలుగుతుంది. అందుకని మీ అందరికీ కూడా శుభఫలాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా రకరకాలైనటువంటి విశేషాలు, రకరకాలైనటువంటి వీడియోలు 2500 పైగా ఉన్నాయి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో. అందుకని మీరు మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరం రన్నింగ్లో ఉన్నాము. వివాహాది సంబంధాల కోసం ఎవరి ఇంట్లో అయినా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే కనుక బాగా చదువుకుని ఉద్యోగాలు చేసి సంబంధాలు వెల్ సెటిల్డ్ మన దగ్గర బాగుంటాయి. అబ్రాడ్ మ్యాచెస్ కూడా ఉంటాయి. ఆ విషయాలు చూసుకొని జాతకాల కోసం, మ్యాచ్ల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి? అది చూసినట్లయితే శుక్రుడు రాహువు లగ్నాత్తు కనిపిస్తున్నారు. తృతీయంలో చూస్తే గురువుగారు కనిపిస్తున్నారు. చతుర్థంలో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు, అర్ధాష్టమ కుజ దోషం. పంచమ, షష్టమ, సప్తమంలో చూస్తే కేతువు. అదేవిధంగా అష్టమ, నవమ, దశమ, ఏకాదశంలో చూస్తే రవి బుధుల కలయిక. ద్వాదశంలో శని భగవానుడితో గోచార చంద్రుడు. మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా? పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి నక్షత్రం 4 పదాలు. ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఫిబ్రవరి నెలలో గ్రహ సంచారాలు కాస్తంత అననుకూలంగానే ఉన్నాయి అన్నది నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పేసుకోవచ్చు. ఎందువల్ల అంటే కనుక మనకి చూడండి, ఎలాగా శని భగవాను నడుస్తున్నాడు మహానుభావుడు. తర్వాత 12th హౌస్లో ఉన్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే ఎవరికైనా లగ్నాత్తు కూడా అర్ధాష్టమ, అష్టమ ఆ సంచారం కూడా ఉంటుంది మన పుణ్యం పుచ్చిపోతే. ఆ విధంగా చూసుకుంటే ఒక్కొక్కసారి ఇలా కొట్టుకునేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి మీనరాశి వారికి. అయితే కొంచెం శ్రమ పడాలి. శ్రమ ఏవ జయతే. శ్రమ పడాలి, చెమట కార్చాలి, లౌకికంగా మనం జగత్తులో నెగ్గాలి. బాగా గుర్తుపెట్టుకోండి, శ్రమ పడాలి, తప్పదు. శని భగవానుడు శ్రమ పడేవాళ్ళు అంటే శ్రామికుల దగ్గర ఉంటాడు కాబట్టి ఎవరైనా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, పేదవాళ్ళు కనపడితే ఏదో ఒకటి జేబులో తీసి డబ్బు కానీ లేకపోతే ఏమైనా తినుబండారాలు కానీ కొని ఇచ్చేస్తూ ఉండండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత లౌకిక జగత్తులో ఎలా మాట్లాడాలి? లౌక్యంగా మాట్లాడాలి. ముఖం మీద కొట్టేస్తా, కుండ బద్దలు కొట్టేస్తా అంటే కనుక అందరూ పట్టుకుని మనల్ని వాళ్ళు తొక్కేస్తారు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో అయినా సరే నిర్మమాటంగా ఉండకుండా లౌక్యంగా ఉండండి. తర్వాత పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు ఇలాంటి వాళ్ళ సలహాలు తీసుకోండి. ఏమిటి ఇది, ఈ పరిస్థితి ఎలా ఉంది, ఏదో సోసోగా నడుస్తుంది నాకు, లేకపోతే జాతక రీత్యా ఏమన్నా తేడా ఉందా, ఏం చేసుకోవాలి, ఇలా అడుగుతుంటారు కదా. అలా పెద్దవాళ్ళ దగ్గర మీ వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఏ విషయంలో అయినా, వృత్తుల్లో కానీ, ఏ విషయంలో అయినా సరే అనుభవజ్ఞుల సలహాలు మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెడతాయి. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, వృత్తుల్లో అయ్యుండొచ్చు, రాజకీయంగా అయ్యుండొచ్చు, సినీ టీవీ కళాకారులు అయ్యుండొచ్చు, పాత్రికేయ మిత్రులు అయ్యుండొచ్చు, వ్యవసాయదారులు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి యంత్రముల దగ్గర పనిచేసే కార్మిక సోదరులు అయ్యుండొచ్చు. అదేవిధంగా కొన్ని విషయాల్లో కొంతమంది పైకి చెప్పుకోరు కానీ గొప్పవాళ్లే రాజకీయంగా, కానీ సరైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సరైనటువంటి పదవులు లభ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వాడు మానసికంగా బాధపడుతూ ఉంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ సమయానికి మనం కూడా ఒక రేంజ్లో ఉండాలి కదా అని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. మరి అలాంటప్పుడు
ప్రతి విషయానికి కూడా కాస్తంత ముందు జాగ్రత్త చర్య, డబ్బు విషయంలో, ఆ తర్వాత శ్రమ విషయంలో, అన్ని విషయాల్లోని కూడా ముందు జాగ్రత్త చర్యలు ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు ముఖ్యంగా చెప్తున్నాను. ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కళ్ళు మూసుకుని సంతకాలు పెట్టకండి. స్థలం కానీ పొలం కానీ కొనేటప్పుడు జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. తర్వాత మనకి ఏం కావాలన్నా ఏ గ్రహం అనుకూలంగా ఉండాలయ్యా అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించినట్లయితే అర్ధాష్టమ కుజుడు కనిపిస్తున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 శివ 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 సుబ్రహ్మణ్యం అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తరం చేయించుకొని అర్చన, తర్వాత అభిషేకం, అర్చన రెండు కూడా చేయించుకొని ఒక్క పొద్దు ఉండి మంగళవారం నాడు 7 ప్రదక్షిణాలు చేసి తప్పనిసరిగా రాహుకాల దీపం ఇంట్లో వాళ్ళని వెలిగించమనండి. నువ్వుల నూనెతో 5 ఒత్తులు రాహుకాలంలో చక్కగా దీపం ఇంట్లో వెలిగించవచ్చు. వెలిగించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చిమ్నీ ఉండ నివేదన పెట్టమనండి. తప్పనిసరిగా మీరు అన్ని పరిస్థితులు మీరు ఎదుర్కొని విజయీభవ అన్నట్టుగా పెడతారు. ముఖ్యంగా ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః, శివపుత్రాయ నమః అని అష్టోత్తరం చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీరు ఈ విషయాల్లో చేయండి. మీ ఇంట్లో బాగుంటుంది, బయట బాగుంటుంది, గొడవలు తక్కువ అవుతాయి, వివాదాస్పదమైన విషయాల్లో మీరు ఇరుక్కోరు ముఖ్యంగా. అందుకని సుబ్రహ్మణ్యుడిని గట్టిగా పట్టుకోండి. తప్పనిసరిగా అన్ని విధాలా యోగవంతంగా ఉంటుంది. మంగళవారాలు చేయండి. మంగళవారం నాడు ఎర్రటి వస్త్రాలు పేదవాళ్ళకి పంచడం కానీ, టవల్స్ పంచినా చాలు పంచడం కానీ, ఎర్రటి కందిపప్పు దొరుకుతుంది కదా, దాన్ని ఎవరికైనా పంచిన ఒక 3 దోసల పప్పు ఒక ఎర్రగుడ్డలో కట్టి దానం చేయడం. ఆ తర్వాత ముఖ్యంగా ఆ రోజు ఎవరికైనా దానిమ్మకాయలు కానీ, లేకపోతే కనుక మనకి కేసరి ప్రసాదం చేస్తూ ఉంటాం కదా ఎర్ర రంగులో, ఆ ప్రసాదం కానీ ఎవరికైనా ఇవ్వడం కానీ చేస్తే అద్భుతంగా మీకు ఆ యొక్క కుజ దృష్టి తగ్గుతుంది, బాగుంటుంది, అన్ని విధాలా రాణిస్తారు. అన్నదానం ఎప్పుడైనా సరే చేయండి, అద్భుతాలు సాధిస్తారు. ఫిబ్రవరి మాసంలో మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు కుదరాలంటే నేను చెప్పినవి చేసుకోండి. డెఫినెట్గా మీరు విన్నర్ అవుతారు. శ్రీమాత్రే నమః.